మీరు నమ్ముతారో లేదో గైస్, యాక్చువల్గా మనము లాస్ట్ టైం కలర్ వాటర్ మెలన్లతోని ప్లాంట్స్ పెంచినాం కదా, అప్పుడు సమ్ ఆఫ్ యూ కమెంటెడ్ అక్క సన్ మెలన్ కూడా ట్రై చేయని చెప్పి. యాక్చువల్గా మీరు చెప్పేంత వరకు సన్ మెలన్ ఒక ఫ్రూట్ ఉందని చెప్పి నాకు అసలు తెలియదు గైస్. కానీ హౌ లక్కీ చూడండి, మీరు చెప్పారు నాకు సన్ మెలన్ పెంచక్క అని చెప్పారు. నేను అనుకున్నా సన్ మెలన్ ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆ రోజు ఈవినింగ్ సూపర్ మార్కెట్ పోయినా అనమాట. పోగానే నాకు ఇది కనిపించింది. హౌ లక్కీ అసలుకి. మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తున్నట్టున్నారు. మీరు మేనిఫెస్ట్ చేసినవన్నీ నాకు ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో అది మనకు కనిపించిందంటే వదులుతామా ఇక. తీసుకొచ్చేసి మనం పంకిన్ షెల్ల ప్లాంట్స్ ఎట్లా పెంచినాం సేమ్ అట్లనే పెంచుదామని చెప్పేసి నేను ఏం చేసినా అంటే దీంట్లో మంచిగా సీడ్స్ అన్ని తీసేసి ఈ షెల్ల వర్మి కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్ చేసేసి ఈ సీడ్స్ మంచిగా దూరం పెట్టిన. అండ్ మీరు చెప్పారు కదా లాస్ట్ టైం పంకిన్లో ఫుల్ సీడ్స్ వేసి అన్నిగానే వేయొద్దు అని చెప్పేసి. సో దీంట్లో జస్ట్ 4 సీడ్స్ వేసేసి మంచిగా సాయిల్తోని కవరప్ చేసేసి రోజు మంచిగా వాటర్ కొడుతుండే గైస్. దీంట్లో వాటర్ ఉంటాయి బట్ స్టిల్ మనం పైనుంచి కొంచెం కొట్టాలి, ఇది సమ్మర్ కాబట్టి. సో హియర్ ఇస్ ద గ్రోత్. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? 1 eternity later. చూసిరా ఎట్లా పెరిగినాయో సన్ మెలన్ ప్లాంట్స్. క్రేజీగా పెరిగినాయి కదా. ఇది పంకిన్ షెల్ అంత గట్టిగా ఉండదు కాబట్టి అట్లా అయింది. బట్ ఐఎమ్ అటర్లీ డిసప్పాయింటెడ్. కానీ సేఫ్ సైడ్ నాకు ఎందుకో డౌట్ కొట్టింది. సో అందుకనే సీడ్స్ అన్ని తీసి మంచిగా వాష్ చేసి ప్యాకెట్లో వేసుకున్నా. ఇవి మళ్ళీ పెంచుతాయి ఇక.